అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 9వ తారీఖు ఫిబ్రవరి నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఈ వారంలో బుధ గ్రహము సూర్యగ్రహము తమ యొక్క స్థానాల్ని మకర రాశి నుంచి కుంభరాశిలోకి మారబోతున్నాయి. అక్కడ సుమారుగా నెల రోజులు కుంభరాశిలో ప్రయాణం జరుగుతుందన్నమాట. మరి దీన్ని బట్టి ఎటువంటి మార్పులు వస్తున్నాయి ఏంటి తెలుసుకుందాం. ఈ వారపు గ్రహస్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు కన్యా రాశిలో, రవి బుధ గ్రహాలు మకరం నుంచి కుంభరాశిలోకి, అలాగే శని కుంభరాశిలో, శుక్రుడు రాహు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండడం కూడా చాలా విశేషంగా కనిపిస్తుంది అనమాట. ఇటువంటి గ్రహస్థితిని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు ముఖ్యంగా ఈ వారంలో మనం చదివేది ఆరుద్ర నక్షత్రం నుంచి ఉత్తరా నక్షత్రం వరకు, ద్వాదశ తిథి నుంచి తదియా తిథి వరకు, ఆదివారం నుంచి శనివారం వరకు. ముఖ్యంగా ఈ గ్రహాల పరిస్థితి చూసుకుంటే బుధ గ్రహానికి అత్యంత విలువ ఉంది. మొత్తం జాతకంలో మనం బుధ గ్రహాన్ని కానీ పట్టించుకుంటే ఈ గ్రహానికి అధిపతి మహావిష్ణువు కాబట్టి ఏ జాతకం మనం ముందు చూసినా అందులో బుధుడు ఎలా ఉన్నాడు అని చూస్తాం. బుధ గ్రహం కానీ బాగుంటే ఆ జాతకం చాలా వరకు సక్సెస్ అని అర్థం. అలాగే నెక్స్ట్ మంచి గ్రహం ఏదైనా ఉందంటే అది గురువు అన్నమాట. తర్వాత శుక్రుడు, ఆ తర్వాత అర్ధశుభుడైనటువంటి చంద్రుడు అన్నమాట. సో ఈ విధమైనటువంటి జాతక చక్రంలో బుధ గ్రహం ఇప్పుడు మకర రాశిలో నుంచి కుంభరాశికి రావటం, అలాగే బుధుడు చాలా సౌమ్యుడు. అందుకే ఈయన మంత్రంలో కూడా మనకి ప్రియాంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామం అనేటువంటి సత్వగుణాన్ని కలిగినటువంటి బుధగ్రహం గురించి మనం ఇంతకుముందే చాలా ఎపిసోడ్లు తెలుసుకున్నాం. ఈరోజు సూర్యుడి గురించి చెప్పాలనుకుంటే సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి 13వ తారీఖు నాడు ప్రవేశిస్తున్నారు. బుధుడు 12వ తారీఖు నాడు ప్రవేశిస్తున్నాడు. అది గమనించాల్సిన విషయం. కుంభరాశిలోకి సూర్యుడు అంటే మనకు తెలుసు, ప్రతి నెల ఒక రాశిని మారుతూ ఉంటారు. ఆయన వెనకాలే బుధుడు తప్పకుండా ప్రయాణిస్తూ ఉంటారనేది మనం ఎప్పుడూ గమనిస్తుంటాం. అన్ని జాతకాల్లో అలాగే ఉంటాయి. ముందు కానీ వెనక్కి కానీ మధ్యలో సూర్యుడు కానీ ఎప్పుడు కూడా పక్కపక్కనే ఉంటారు. బుధ గ్రహము సూర్యగ్రహం అన్నమాట. సూర్యుడు అంటే మనకి అత్యంత గొప్ప గ్రహము. ఈ గ్రహం వచ్చేసి అన్ని గ్రహాలకి రాజు, అధిపతి. కాబట్టి కుంభరాశి సూర్యుడికి మంచి స్థానము, ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ అనుకుంటారు కుంభరాశి అంటే శని కదా, శనికి సూర్యుడు పరమశత్రువు అని. కానీ జనరల్గా చూస్తే మకర రాశి కన్నా కూడా కుంభరాశిలోనే సూర్యుడు మంచి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఈ నెలంతా కూడా సూర్యుడి యొక్క పరిభ్రమణం ఇలా ఉత్తరాయణంలోనే సాగుతుంది. కాబట్టి ఇదొక విషయం మనం గ్రహించాలి. ఈ వారంలో శుక్రగ్రహం కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. మీనరాశిలో ఉచ్చస్థితిలో శుక్రుడు ఉండడం కూడా అన్ని రాశుల మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అని తెలియజేయచ్చు. మరి ఈ వారంలో ఈ గ్రహాల స్థితి చూసాం కదా, సేమ్ ఇలాగే మనం పుట్టినప్పుడు కూడా మన గ్రహాల స్థితి ఉంటుందన్నమాట. దాన్నే జాతక చక్రం అని అంటాం. మనం 90లో పుట్టవచ్చు, 80లో పుట్టవచ్చు. ఎప్పుడో పుట్టినా ఆ డేటు టైంని బట్టి ఆ లగ్నం అనేది గుర్తిస్తాం అన్నమాట. లగ్నం అనేది 2 గంటలు ఉంటుంది. రాశి గ్రహించి నక్షత్రాన్ని బట్టి జాతక చక్రం చేయడం జరుగుతుంది. సో మీ జాతక చక్రాలు వెంటనే రెడీ అవుతాయి అన్నమాట. కేవలం 50 పేజీల జాతకాన్ని 15 నిమిషాలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పి, పరిహారాలు చెప్పి, జాతకానికి సింపుల్గా ఏ సమస్య ఉన్నా దానికి పరిష్కారం చెప్తాం. కాబట్టి ఈ ఛానల్ పేరు thesimpleastrologer.com అని పెట్టుకున్నాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ముందుగా కర్కాటక రాశి వాళ్ళందరికీ 9వ తారీఖు ఫిబ్రవరి నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు ఈ వారఫలం ఎలా ఉందో చూద్దాము. ఈ వారంలో బుధ గ్రహం యొక్క మార్పు కర్కాటక రాశికి ఎలాంటి పరిస్థితిని కనిపిస్తుంది అని ఆలోచిస్తే, కర్కాటక రాశికి బుధుడు మహాపాపి అంటే పాపస్థానంలో ఉండడం ఎంతైనా మంచిది అంటారు. అంటే 7వ ఇంట్లో ఉన్న బుధుడు కాస్త మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి వెళ్తున్నాడు. దానివల్ల ఈ రాశి వాళ్ళకి అష్టమ బుధుడు అన్నమాట. అష్టమ బుధుడు అంటే ఈ మామూలుగా బంధువులతో, స్నేహితులతో చికాకులు, ఇబ్బందులు, లేనిపోని తగాదాలు, మనస్పర్ధలు ఉంటాయన్నమాట. పనికిరాని చెత్త పిరికితనం ఒకటి వెంట పెట్టుకుని తిరుగుతూ ఉంటామన్నమాట. ఖర్చుల విషయానికి వస్తే బీభత్సంగా ఖర్చులు ఉంటాయన్నమాట.
మరి కర్కాటక రాశి వాళ్ళకి సూర్యుడి యొక్క మార్పు కూడా అష్టమంలోకి అంటే కుంభరాశిలోకి రావటం వల్ల అష్టమంలో ఇప్పుడు ఎంతమంది తయారయ్యారండి? బుధుడు, సూర్యుడు, శని అంతా కూడా నెల రోజుల దాకా ఇక్కడే ఉంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎన్ని చేయాలండి అసలు? ఒకటి, శని మంత్రాన్ని 19 సార్లు, సూర్య మంత్రం అంటే ఆదిత్య హృదయము, సూర్యాష్టకం లాంటి మంత్రాలు, అలాగే బుధగ్రహం యొక్క విష్ణు సహస్రనామాన్ని ఇవన్నీ చదువుకోవటం అనేది కర్కాటక రాశి వాళ్ళకు 3 గ్రహాలు అష్టమంలో ఉండడం వల్ల చెప్పాల్సి వచ్చిందన్నమాట. కాబట్టి అన్ని రంగాల్లో వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వారం ప్రారంభంలో సోమ మంగళవారాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ బుధ, గురు, శుక్ర, శనివారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. మానసిక సంతృప్తి ఉంటుంది, విందులు వినోదాల్లో పాల్గొంటారు, ఆనందంగా గడుపుతారు. ధన ఆదాయం గురించి చెప్పాను. అలాగే ధన ఆదాయం బాగా దెబ్బతింటుంది. అష్టమంలో సూర్యుడి వల్ల సమయానికి డబ్బు రాక చేతిలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో మనస్పర్ధలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. పిల్లల చదువు విషయంలో చాలా నిర్లక్ష్యం జరిగిపోతుంది అని కర్కాటక రాశి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, అన్ని రకాల విలువైన వస్తువులు కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. తల్లి ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఆమె ఆశీస్సుల వల్ల లాభాలు బాగుంటాయి అన్నమాట. పిల్లల యొక్క చదువు విషయంలో మాత్రం చాలా గందరగోళమైన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలని కూడా చికాకు కలిగిస్తాయి, వాయిదాలు పడతాయి. తెలివి తక్కువ ఆలోచనలు చేస్తారు. లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశాలు లేకపోలేదు. ఆరోగ్యపరమైన విషయాల్లో పర్వాలేదనిపిస్తుంది. శత్రువుల పీడ ఎక్కువగా ఉండదు, రుణ పీడ ఎక్కువగా ఉండదని చెప్పాలి. భార్యాభర్తల మధ్య అష్టమ శని వల్ల అనేక ఇబ్బందులు, గొడవలు ఆల్రెడీ ఉంటున్నాయి. అది ఇప్పుడు తారాస్థాయిలో, పతాక స్థాయిలోకి చేరే అవకాశాలు సూర్యుడు, బుధుడు అష్టమంలోకి శని పక్కన రావటం వల్ల జరుగుతుందన్నమాట. కాబట్టి పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రాదు. పెళ్లి కాని పిల్లలకు వాయిదాలు పడతాయి. ప్రేమికులకు చాలా సంకట స్థితి అనేది కనిపిస్తూ ఉందన్నమాట. మరి ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడము, సూర్యాష్టకం చదవడము, ఆదిత్య హృదయం చదవడము, విష్ణు సహస్రనామం చదవడము, శని మంత్రాన్ని రెగ్యులర్గా చదువుకోవడం కర్కాటక రాశి వాళ్ళకు ఎంతైనా మంచిది. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం అదృష్టం చాలా బాగుంది. తండ్రి యొక్క ఆశీస్సులు, మామగారి ఆశీస్సులు, పెద్దల ఆశీస్సుల వల్ల ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తారు, అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగ విషయంలో మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఉద్యోగాలు మానేయడానికి అస్సలు మంచిది కాదు. ఉద్యోగం మానడానికి అనుకూలంగా లేదు. అలాగే ఉద్యోగస్తులందరూ కూడా జాగ్రత్తగా చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉందన్నమాట. వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు కలిగి ఉంటారు. హోటల్ వ్యాపారాలు, ఫుడ్కు సంబంధించిన వ్యాపారాలు అన్నీ చాలా బాగా కలిసి వస్తాయని చెప్పి కర్కాటక రాశి వాళ్ళకి చెప్పాలి. ఈ రాశిలో మనకు పునర్వసు 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, అలాగే పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయి. కాబట్టి పునర్వసు నక్షత్రం వాళ్ళు గురు మంత్రాన్ని 16 సార్లు చదవాలి. అలాగే కనక పుష్యరాగం ధరించాలి. అలాగే పుష్యమి నక్షత్రం వాళ్ళు ఇంద్రనీలం ధరించాలి. శని మంత్రాన్ని 19 చదవాల్సి ఉంటుంది. అలాగే బుధ మంత్రాన్ని ఆశ్లేష నక్షత్రం వాళ్ళు 17 భాగాలు చదవాలి. మరకతం రాయి ధరించాలి. మొత్తం మీద చంద్రశీల రాయి అనేది ఈ రాశి వాళ్ళ యొక్క లక్కీ స్టోన్. మీరందరూ కూడా ఏ అవసరం ఉన్నా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాను. మీ గోపాలయ్య గారు.